మస్ట్ డూ డొనేషన్స్ కొన్ని ఉన్నాయి. చారిటీస్ అని చెప్పొచ్చు, ఆఫరింగ్ అని చెప్పొచ్చు, డొనేషన్స్ అని చెప్పొచ్చు, హెల్ప్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ డొనేషన్స్ని ఒక 3 to 4 డొనేషన్స్ ఉన్నాయి, మస్ట్ డూ డొనేషన్స్. ఇవి మీరు చేయగలిగితే అన్ని ఏరియాస్లో విక్టరీని చూసేస్తారు, విజయాన్ని చూస్తారు. అబ్స్టెకల్స్ పక్కకి వెళ్ళిపోతాయి. లగ్జరీని అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్. ఏమి ఇస్తాం అదే పొందుతాం. సో ఈ 4 డొనేషన్స్ మీరు చేయగలిగితే, 3 or 4 డొనేషన్స్, వెరీ సింపుల్, అందరం చేయగలం. అవి మీరు చేయగలిగితే విక్టరీ, విజయాన్ని చూస్తారు. అబ్స్టెకల్స్, అడ్డంకుల అవరోధాలు బయటకు వెళ్ళిపోతే అబండెన్స్, లగ్జరీని, రిచెస్ని చూసేస్తారు. మరి ఇమ్మీడియట్గా చేయాల్సిన మస్ట్ డూ డొనేషన్స్. ఈ వీడియోలో హిడెన్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి. ఎప్పుడు చారిటీస్ చేయమంటారు కదా, లా ఆఫ్ కాంపన్సేషన్లో భాగంగా చారిటీస్ చేయండి, పీపుల్కి హెల్ప్ చేయండి, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయండి అని. మరి ఏమి డొనేట్ చేస్తే మాకు మంచి జరుగుతుంది అని ఒక టైప్ ఆఫ్ ఎంక్వైరీ వచ్చింది కామెంట్స్లో. ఆ క్వశ్చన్ని తీసుకొని ఈరోజు వీడియో చేయబోతా ఉన్నాం. క్విక్గా కవర్ చేస్తాను, శ్రద్ధగా వినండి. అందరూ ఇది చేయండి. ఈ యొక్క రెమెడీని, ఈ యొక్క డొనేషన్స్ని మీరు చేయగలిగితే అబ్స్టెకల్స్ బయటకు వెళ్ళిపోతాయి. మార్స్, అంగాకరుడు స్ట్రెంతన్ అవుతుంది, మార్స్ స్ట్రెంతన్ అవుతుంది. మార్స్ ఎప్పుడైతే స్ట్రెంతన్ అవుతుందో, మార్స్ గ్రహం స్ట్రెంతన్ అవుతుందో అబ్స్టెకల్స్ బయటకు వెళ్తాయి. అండ్ విక్టరీ, అన్ని ఏరియాస్లో మీకు ఏదైతే ఫీల్డ్ ఉందో అన్ని ఏరియాస్లో మీ ఫీల్డ్లో మీరు విక్టరీని చూసేస్తారు, విజయాన్ని చూసేస్తారు. అండ్ లగ్జరీ, రిచెస్, డబ్బుని అట్రాక్ట్ చేస్తారు, ఆశీర్వాదాలను అట్రాక్ట్ చేస్తారని కూడా చెప్పచ్చు. మరి మస్ట్ డూ డొనేషన్స్. పాయింట్ నెంబర్ 1, ఏదైనా లక్షవారము హనుమాన్జీ టెంపుల్కి వెళ్ళి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఓం శ్రీ హనుమతియే నమః అని హనుమాన్ యొక్క బీజమంత్రాన్ని మనసా వాచా కర్మన ప్రేయర్ చేసుకుంటూ, లక్షవారం రాజు మ్యాచ్ స్టిక్స్ అంటాం కదా, దీపం వెలిగించడానికి అగరబత్తులు వాడుతారు. దాని కొరకు మనకు మ్యాచ్ స్టిక్ అవసరం. ఆ మ్యాచ్ బాక్సెస్ని లక్షవారం రోజు హనుమాన్ టెంపుల్లో మీరు ఆఫర్ చేయగలిగితే, లక్షవారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో మ్యాచ్ స్టిక్స్ని, మ్యాచ్ బాక్స్ని, అగ్గిపెట్టిని మీరు ఆఫర్ చేయగలిగితే మీ మార్స్ అనే గ్రహం, అంగాకరుడు స్ట్రెంతన్ అవుతాడు. ఎప్పుడైతే మార్స్ స్ట్రెంతన్ అవుతుందో అబ్స్టెకల్స్ రిమూవ్ అయిపోతాయి. సింపుల్ రెమెడీ. లక్షవారం రోజు టెంపుల్కి వెళ్ళి మనసా వాచా కర్ణ శ్రద్ధగా ప్రేయర్ చేసుకొని, శిరస్సు వంచుకొని, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ, శరణాగతి చెప్పుకుంటూ, క్షమాభిక్ష కోరుకుంటూ, ఓం శ్రీ హనుమతియే నమః అని చెప్పుకుంటూ లక్షవారం రోజు మ్యాచ్ బాక్స్ని హనుమాన్జీ టెంపుల్లో ఆఫర్ చేస్తే అబ్స్టెకల్స్ వెళ్ళిపోతాయి. ఇంకో రెమెడీ నెంబర్ 2. ఏంటి రెమెడీ నెంబర్ 2? టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరేమైనా ఆఫర్ చేయగలిగితే అట్లీస్ట్ సాల్ట్ ఆఫర్ చేయండి. కొనేటప్పుడు చేతికి రిసీవ్ చేసుకోవద్దు, ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వద్దు. కానీ అన్నదానం కార్యక్రమాలు అవుతున్నప్పుడు సాల్ట్ని మీరు టెంపుల్స్లో ఆఫర్ చేస్తే అప్పులు తీరిపోతాయి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందో స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లో కష్టైశ్వర్యులు వచ్చి కూర్చుంటుంది, ముందు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఏంది చేస్తే అయిపోతాయి అంటే స్పిరిచువల్ రెమెడీస్ అయితాయి. దానికి కర్మయోగులుగా మీరు పని చేయాలి. 360 డిగ్రీల్లో మీరు మారాల్సి ఉంటుంది, సబ్జెక్ట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో రెమెడీ నెంబర్ 2 ఏంటి? అన్నదాన కార్యక్రమంలో, టెంపుల్స్ దగ్గర అయ్యే అన్నదాన కార్యక్రమంలో సాల్ట్ని ఇస్తే అప్పులు తీరిపోతాయి. రీపేడ్ డెట్స్ అని చెప్పొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇంకో రెమెడీ చెప్తున్నా. ఏదైనా టెంపుల్లో మీరు ఫ్లాగ్ డొనేట్ చేస్తే, ఫ్లాగ్, జెండా, టెంపుల్స్లో జెండాలు కడతారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి ఎగిరే జెండా ఒకటి ఉంటుంది. అలాంటి జెండాస్ ఒకటి చెప్తా చేయండి. మంగళవారం రోజు 1, 2, 3 ఆ జెండాస్ ఎక్కడో కొనేసి, ఆ మంగళవారమే కొనాలని లేదు, ఏదో ఒక రోజు కొని, ఓకే, ఏదో ఒక రోజు కొని 1, 2, 3 జెండాస్ కొని మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఓం శ్రీ హనుమతియే నమః అని ప్రేయర్ చేసుకుంటూ ఆ పూజారి గారితో మాట్లాడి ఆ 3 జెండాస్ కూడా ఆ దేవుడి దగ్గర పెట్టించండి.
ఒక రోజు పెట్టేస్తారా, ఒక గంట పెట్టేస్తారా, 10 నిమిషాలు పెట్టేస్తారా, మీ ఓపిక, మీ ప్లానింగ్, మీ సర్కిల్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ 2-3 రోజులు ఉంచి, లేదా ఒక అరగంట ఉంచి, లేదా ఒక 10 నిమిషాలు ఉంచి, వీలైతే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసుకొని, ఎప్పుడైనా పర్వాలేదు, ఎంతసేపు అయినా పర్లేదు, ప్రేయర్ చేసి, దాని మీద ప్రేయర్ చేసి, ఆ సింధూరం వాటికి పెట్టి, 1-2 అక్కడ ఉంచేసి, ఆ రిమైనింగ్ 1 ఇంటికి తెచ్చి ఇంటికి కట్టండి. మార్క్ మై వర్డ్స్, అన్ని ఏరియాస్లో విక్టరీని చూసేస్తారు. గెలిపే ధైర్యంగా శిథిలంగా నిల్చుంటారు. విక్టరీ. ఆంజనేయ స్వామి, ఆ హనుమంతుడే వచ్చి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాడు మీ కెరియర్ చుట్టూ, మీ పర్సనల్ లైఫ్ చుట్టూ, మీ ప్రొఫెషనల్ చుట్టూ, మీ ఇంటి చుట్టూ. అన్ని జెండాస్లే ఒకటే అంటే దేవుడి దగ్గర పెట్టి, ఆ ఓడి తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కానీ టెంపుల్లో జెండా ఆఫర్ చేయాలి కాబట్టి 1 కంటే ఎక్కువ కొనండి. 3 ఎందుకన్నాను? 3 యూనివర్సల్ నెంబర్ కాబట్టి. ఒక 3 జెండాలు పట్టుకెళ్ళండి. మంగళవారం హనుమంతుడు పాదాల దగ్గర పెట్టండి, పూజ చేయండి, అక్షింతలు వేయండి, ఆ సింధూరం పెట్టండి, ఆ 2 జెండాలు అక్కడ విడిచిపెట్టండి. వాళ్ళు టెంపుల్లో ఎక్కడో కడతారు, లేదా ఇంకొకరికి ఇచ్చేస్తారు, ఇట్స్ ఫైన్, పర్వాలేదు, టెంపుల్కి ఇచ్చేయండి. 1 జెండా ఇంటికి తెచ్చి కట్టండి. ఇంకా విక్టరీయే. ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో విజయాన్ని చూస్తారు. యూ విల్ సీ ద విక్టరీ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అండ్ ఇంకొక రెమెడీ ఏంటంటే, టెంపుల్స్లో మనకి ప్రీస్ట్ ఉంటారు కదా, ప్రీస్ట్, పంతులు, అయ్యగారు అని చెప్తా ఉంటాం. వాళ్ళకి ఏమైనా మీరు క్లాత్స్ ఆఫర్ చేయండి. లగ్జరీని చూస్తారు. దీస్ ఆర్ ద 4 స్పిరిచువల్ రెమెడీస్. ఈ రెమెడీస్ని మీరు ఫాలో అవ్వగలిగితే అబ్స్టెకల్స్ పక్కకి వెళ్తాయి, డెట్స్ నుండి బయటకు వస్తారు, విక్టరీని చూస్తారు, విజయాన్ని చూస్తారు, అన్ని ఏరియాస్లో లగ్జరీని చూస్తారు, రిచెస్ని చూస్తారు. దీస్ 4 ఆర్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ఈ 4 కూడా డొనేషన్స్. ఈ డొనేషన్స్ చేయగలిగితే వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. ఇంకంతా అద్భుతాలు సృష్టిస్తారు. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నా. బిఫోర్ దట్, కామెంట్లో మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఏంటి ఇంపార్టెంట్ అప్డేట్ అంటే, చాలామంది ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఇట్స్ వెరీ ఫ్యాక్ట్. ఫ్రమ్ పాస్ట్ 6 to 8 months నుండి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆఫ్లైన్ సెమినార్స్, ఫిజికల్ ప్రోగ్రామ్స్ కొరకు, ఆఫ్లైన్ సెమినార్స్ కొరకు, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు చాలామంది మన ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. 2600 ఎంక్వైరీస్ వచ్చున్నాయి అబౌట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్, ఫిజికల్ ప్రోగ్రామ్ కొరకు. సో జనవరిలో చేద్దాం అనుకున్నాం, బట్ పొంగల్ ఈ స్టఫ్ అంతా ఉంది. బట్ 2025లో ఫిజికల్ ప్రోగ్రామ్ మనం చేయబోతా ఉన్నాం ఈ ఇయర్, ఈ మంత్. అసలు 2025లో ఎందుకు నిర్ణయం తీసుకున్నాము అంటే, 2025 ఈజ్ అ పవర్ఫుల్ ఇయర్ అని చెప్పొచ్చు. 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అని చెప్తాం, స్నేక్ ఇయర్ అని చెప్తాం 2025ని. ఇంకా అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే, సబ్జెక్ట్ని పట్టుకుంటే దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాల సహకరిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చుంటాడు. 2025కి అంత పవర్ఫుల్. అట్లీస్ట్ లైఫ్లో ప్రశాంతత వస్తుంది, డబ్బు వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, సక్సెస్ వస్తుంది, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ వస్తుంది. సో అందుకు 2025లో ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఎంక్వైరీస్ మేరకు. మళ్ళీ ఎన్ని నెలల తర్వాత ఉంటుందో ఐ డోంట్ నో. అతి త్వరలో మళ్ళీ ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్ ఆఫ్లైన్ ఇన్ హైదరాబాద్, మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు. లొకేషన్ నా టీం మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఏమి ఉండబోతుంది ప్రోగ్రాంలో, ఒక మాటలో చెప్పాలి అంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అబౌట్ ఆరా గురించి ఒక సబ్జెక్ట్ గైడ్ చేయబోతా ఉన్నాం. మనీని మేనిఫెస్ట్ చేయడం ఎలా, కొన్ని సాక్రెడ్ జామెట్రీ ఉంది, సాక్రెడ్ సింబల్స్ ఉన్నాయి. త్రూ ఫ్యూ సింబల్స్ ద్వారా నెగటివిటీని ఆపొచ్చు, అదే సింబల్స్ ద్వారా పాజిటివిటీని ఆకర్షించవచ్చు. సింబల్స్, సాక్రెడ్ జియోమెట్రీ సింబల్స్ ఉన్నాయి. కొన్ని సాక్రెడ్ కొన్ని మంత్రాస్ ఉన్నాయి. సెట్ అయిన టైంలో ఆ మంత్రాస్ని మీరు ఉపదేశించి కర్మయోగులుగా మీ పని మీరు చేస్తే ధనాకర్షణకి డబ్బు ఉండదు. పాయింట్ నెంబర్ 3, చెడు కర్మలు ఎలా ఉన్నా బ్యాడ్ సిన్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడం యూనివర్స్ హెల్ప్ ద్వారా ఎలా అనే సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. జాబ్ మేనిఫెస్టేషన్ మాట్లాడబోతా ఉన్నాం, కెరియర్ మేనిఫెస్టేషన్ మాట్లాడబోతా ఉన్నాం, బిజినెస్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ పరంగా పొలిటికల్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఒక 10 to 15 minutes మీరు అన్కాన్షియస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక
విచ్ మీన్స్ అన్కాన్షియస్ అంటే ఇక్కడ నా ఉద్దేశం, మీ శరీరంలో ఎప్పుడు నుండో ఒక ట్రామా నడుస్తూ ఉంది. ట్రామా అనొచ్చు, ఛాలెంజెస్ అనొచ్చు, ఇబ్బందులు అనొచ్చు, అడ్డంకులు అనొచ్చు, అవమానాలు అనొచ్చు, నెగిటివిటీ అనొచ్చు, నెగిటివ్ మైండ్ సెట్ అనొచ్చు, నెగిటివ్ ఆరా అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే ఒక అంశం అందరి భౌతిక శరీరంలో ఉంది. అది లెట్ గో అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది ఒక మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా, ఒక బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ ద్వారా. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళ రెగరేసుకొని వెళ్తారు, చిరు నవ్వుతో వెళ్తారు, ఛాతీ ముందు పెట్టుకొని వెళ్తారు, లైఫ్లో ఏదైనా సాధించగలను, ఏదైనా మేనిఫెస్టేషన్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్తారు. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి సెకండ్ థాట్ లేదు. అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ మేజర్ సీక్రెట్స్. అండ్ ఇంకో మాట చెప్తా ఉన్నా, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు టిల్ డేట్ సౌత్ ఇండియాలోనే బహిరంగ బయటికి చెప్పలేని కొన్ని సీక్రెట్స్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందివ్వబోతున్నాను అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండర్లైన్ చేసుకోండి. కన్నీ విని ఎరిగిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని, సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్ ఫర్ దట్ ప్రోగ్రామ్. మేజర్ సీక్రెట్స్ లైవ్లో మెడిటేషన్స్ ఉండబోతా ఉన్నాయి, ఆరా క్లెన్జింగ్ ఉంటుంది, డివైన్ క్లెన్జింగ్ ఉంటుంది, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఏమేమి కావాలి, తెల్లవారు నుండి నైట్ పడుకునేంత వరకు యూనివర్స్ సబ్జెక్ట్ని ఎలా ఫాలో అవ్వాలి, మేజర్ సీక్రెట్స్. 1 కాదు 2 కాదు, యూ నేమ్ ఇట్, అది ప్రోగ్రాంలో ఉంటుంది. యూ థింక్ అబౌట్ ఇట్, అది ప్రోగ్రాంలో ఉంటుంది. యూ విష్ ఇట్, అది ప్రోగ్రాంలో ఉంటుంది. యూ డ్రీమ్ ఇట్, అది ప్రోగ్రాంలో ఉండబోతుంది. 360 డిగ్రీలో మీరు మారుతారు, ఇది పక్కా, మీరు నిర్ణయం తీసుకుంటే. అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది కదరా విశ్వజ్ఞానం, ఇది కదరా విశ్వ దర్శనానికి దారి, రహదారి అన్న క్లారిటీ మీకు వచ్చి చిరునవ్వుతో బయటికి వెళ్తారు. ఇది నా ప్రామిస్. ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీకు తెలుసు ఆన్లైన్ క్లాసెస్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చేసిందో మీ లైఫ్కి. అదే జస్ట్ ఇమాజిన్, మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీతో జర్నీ చేయబోతా ఉన్నారు. మీతో ఒకడిలా, మీ కుటుంబ సభ్యులతో ఒకడిలా కలిసి భోజనం చేద్దాం, కలిసి టైంని స్పెండ్ చేద్దాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. గెట్ రెడీ ఫర్ దాట్. 1 కాదు 2 కాదు 2600 ఎంక్వైరీస్ వచ్చున్నాయి. అంత క్రౌడ్ పుల్లింగ్ని బిగ్గెస్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి లైవ్లో నేను మెడిటేషన్స్, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్ సబ్జెక్ట్, ఇంకా చాలా ఫిజికల్ ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఉండబోతుంది. కాబట్టి వెరీ ఫ్యూ ఫింగర్ టిప్స్ మీద మేము నెంబర్స్ని చూస్ చేసుకుంటా ఉన్నాం. వెరీ ఫ్యూ, అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. మేబీ ప్రోగ్రామ్కి 2 రోజుల ముందు, వారం రోజుల ముందు చేసుకుందామంటే వీఆర్ సారీ, ఆపర్చునిటీ మేము కల్పించలేకపోవచ్చు. వితిన్ 1 or 2 డేస్లో స్లాట్స్ అన్నీ క్లోజ్ అవ్వబోతూ ఉన్నాయి. నిజంగా ట్రాన్స్ఫర్మేషన్, ఆ హీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే, దైవశక్తిని, విశ్వశక్తిని శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకుందాం అనుకుంటే, శరీరంలో ఉన్న 112 ఎనర్జీ సెంటర్స్లో మేజర్ ఎనర్జీ చక్రాస్ అన్బ్లాక్ చేసుకుందాం అనుకుంటే, ప్రోగ్రామ్ మీ కొరకే. ఇది దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం. నేను అనుకుంటే ప్రోగ్రామ్ జరగట్లేదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండర్లైన్ చేసుకోండి, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఒక హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం ప్రోగ్రామ్ని డ్రైవ్ చేయడమే కాకుండా మనందరికీ ఆశీర్వదించబోతోంది. బిగ్గెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, ఈ సృష్టిని నడిపిస్తున్న ఒక సృష్టి శక్తి, ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి వచ్చి అందరినీ ఆశీర్వదించబోతుంది. గెట్ రెడీ. హూ కమ్స్ ఫస్ట్, వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ. సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. హైదరాబాద్లో ఉంటుంది, ఏ జిల్లాలో ఉన్న ప్లాన్ ఇట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో రాదో తెలీదు. మీ అందరితో నాకు టైం స్పెండ్ చేయాలని ఉంది. ముఖ్యంగా 2025కి ఆ పవర్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. జనవరిలో తీసుకోవాల్సింది, 25 డిసెంబర్, క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్, ఇవన్నీ స్టఫ్ ఉంది. సో ఫెబ్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎన్ని నెలల తర్వాత ఉంటుందో లేదో కూడా మాకు క్లారిటీ లేదు. 2025కి ఆ శక్తి ఉంది. దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వడం ఎలా అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో రాబోతూ ఉన్నాం. ఫ్రమ్ మార్నింగ్ 10 AM to 6 PM వరకు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. లొకేషన్ అండ్ ఫర్దర్ అప్డేట్ అంతా కూడా నా టీం మీకు ఇస్తారు. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ఏదో ఒక రుణ ఫలితం మీకు నాకు ఉంది. అందుకే నా మాట వింటున్నారు, నన్ను చూస్తున్నారు. నేను మీకు చూద్దాం అనుకుంటా ఉన్నా. అండ్ ఎంతోమంది సబ్జెక్ట్ని ఫాలో అవుతూ మేజర్ మిరాకిల్స్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు. లైవ్లో మీ రిజల్ట్ని, మీ ఎక్స్పీరియన్స్, మీ సక్సెస్ని నేను చూడడానికి ఐఎమ్ ప్రెటీ మచ్ రెడీ. అతి త్వరలో కలుద్దాం. ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.